కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ రేపు ఏర్పాటు అవుతున్నటువంటి ప్రభుత్వానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే వారితో పాటు కలిసి కూటమిలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ పెద్దలు పురంధేశ్వరి గారు, మిగిలినటువంటి మరి అగ్రనాయకత్వానికి వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు వారికి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో అఖండమైనటువంటి మెజారిటీలను ఇచ్చి వారిని గెలిపించినటువంటి సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని చాలా సందర్భాల్లో అనేక వేదికల మీద కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు మంచి అవకాశం ప్రజలు కూటమికి ఇచ్చినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకోవాలని, కేంద్రంలో కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి గొప్ప అవకాశం ప్రజలు ఇచ్చినటువంటి సందర్భంలో అనేక అవసరాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటిలో గత 2 పర్యాయాలు ఏదైతే పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నా దానికి భిన్నంగా ఈసారి రాష్ట్రానికి అవసరమైనటువంటి అనేక అంశాలు సాధించుకునేటువంటి దానికి అవకాశం కూడా ఈ సందర్భంలో వచ్చినటువంటి తరుణంలో అన్ని రకాలుగా కూడా రాష్ట్ర భవిష్యత్తు విషయంలో దాన్ని ఉపయోగించుకునేటువంటి దిశగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని, ముఖ్యంగా మొన్న గౌరవ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రజలకి చెప్పినటువంటి ప్రతి మాటని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 199% అమలు చేసినటువంటి ప్రభుత్వంగా, ఏ రోజు కూడా ప్రజలు అడగకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా, ఎన్నికల ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా, అనేక పథకాల్ని అందించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఫలితం ఆశ్చర్యానికి గురి చేసింది అనేటువంటి మాట పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది ఆ పరిస్థితులు వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్ని చేశారు, కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారు అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానున్నటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పైందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా? లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా? ఇలాగ అనేక రకాలైనటువంటి
మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.